నగరాల్లో పెరుగుతున్న ఒబెసిటీ గుండెల్లో దడ పుట్టిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఒబెసిటీ పెరుగుతోంది. మారిన లైఫ్ స్టైల్, జన్యు కారణాలతో నగరాల్లో ఒబెసిటీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. 81% ఊబకాయంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే 2వ స్థానంలో ఉందని హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్ తేల్చింది. నగరాల్లో ఒబెసిటీ బారిన పడుతున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా అధిక బరువుతో నానా అవస్థలు పడుతున్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు అత్యధికంగా మారిన లైఫ్ స్టైల్ వల్లే ఒబెసిటీ పెరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు వార్నింగ్ ఇస్తున్నారు. అపోలో హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్లో హైదరాబాద్ సిటీలో ఒబేసిటీ పెరుగుతుందని తేలింది. హైదరాబాద్ లో 81% మంది ఒబేసిటీతో ఇబ్బంది పడుతున్నారు. ఈ దిశగా దేశంలో హైదరాబాద్ 2వ ప్లేస్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది 63% ఉన్న ఒబేసిటీ 18% పెరిగి 81%కి చేరిందని హెల్త్ ఆఫ్ ది నేషన్ రిపోర్ట్ చెబుతోంది. హాస్పిటల్ కు వచ్చే ప్రతి 10 మందిలో 8 మంది అధిక బరువుతో ఉన్నారని రిపోర్ట్స్ లో తేలింది. కొందరు 140 కిలోల బరువు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏదో ఒక రూపంలో రోజుకు 5 సార్లు తినడంతో కొందరు బాగా బరువు పెరుగుతున్నారు. అంతేకాక యువతుల్లో అధిక బరువు కారణంగా పెళ్లిళ్లు కూడా కావడం లేదు. సిటీలో కూర్చునే జాబ్స్ చేయడం, అధికంగా జంక్ ఫుడ్ తినడం, శారీరక వ్యాయామం తగ్గడం, ఎక్కువ స్క్రీన్ టైం, నిద్రలేమి వంటి పలు కారణాలు ఆరోగ్యానికి శాపంగా మారాయి. ఇలా ఒబేసిటీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగితే యుక్త వయసులోనే మధుమేహం, గుండె జబ్బులు వస్తాయని రిపోర్టులో తేలింది. చిన్నారుల్లో సైతం ఊబకాయం శాపంగా మారింది. ఒబేసిటీ కారణంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు 16 నుంచి 25% మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మనం వెయిట్ ఒక్కటే కాదు, విత్ హైట్తో కలిపి చెక్ చేస్తాం. దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. బాడీ మాస్ ఇండెక్స్ బేబీ ఏజ్కి 95th పర్సెంటైల్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఒబిసిటీ అంటాం. సో ఈ ఒబిసిటీ అనేది ఇవాళ రేపు పిల్లల్లో చాలా ఎక్కువగా అవుతుంది. సో యాజ్ యూనో మనం ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మన పిల్లల్లో ఇన్ఫెక్షస్ డిసీజెస్ కంటే నాన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్, ఒబిసిటీ అనేది డిసీజ్ కానీ ఇన్ఫెక్షన్ కాదు, ఇట్ ఈస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసార్డర్స్, ఇది ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నాం? బికాస్ ఆఫ్ ద ఫుడ్ హ్యాబిట్స్. సో ఇవాళ రేపు పిల్లలు ఫాస్ట్ ఫుడ్స్కి ఎక్కువగా అలవాటు పడతారు, ప్రొసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తింటారు. అండ్ సో క్యాండ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, వీటన్నిటిలో మోర్ షుగర్స్, అబ్నార్మల్ ఫ్యాట్స్ ఉంటాయి విచ్ కెన్ లీడ్ టు ఒబిసిటీ. అండ్ అన్ఫార్చునేట్లీ మన సమాజంలో కూడా ఒక ఫ్రూట్, ఒక యాపిల్ కొనాలంటే 50 రూపాయలు ఉంటుంది, కానీ ఒక బిస్కెట్ ప్యాకెట్ విచ్ ఇస్ నాట్ హెల్దీ 5 రూపాయలకే దొరుకుతుంది. ఊబకాయాన్ని నిరోధించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. రోజు వ్యాయామం చేయాలి, జంక్ ఫుడ్ పూర్తిగా మానేయాలి, రాత్రిపూట నిద్రకు 2-3 గంటల ముందే భోంచేయాలి, ప్రాసెస్ చేసిన ఫుడ్ కు దూరంగా ఉండాలి, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, అప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. అవాయిడింగ్ ఫ్యాట్స్, ఆయిల్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఇవన్నీ ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. థర్డ్, హ్యావింగ్ అ ఎక్సర్సైజ్, మోడరేట్ ఎక్సర్సైజ్. పిల్లలు అట్లీస్ట్ రోజుకి ఒక అరగంట నుంచి గంట వరకు బయట సన్లైట్లో, గుడ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్లో, గుడ్ అమౌంట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్లో డైలీ ఆడాలి. సో మనకి పార్క్స్లో అలా డైలీ యాక్టివిటీకి పిల్లల్ని తీసుకువెళ్ళాలి. ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ప్రాబ్లం అనేది తక్కువ ఉంటుంది. ఫోర్త్, అవాయిడింగ్ మొబైల్స్, వీడియో గేమ్స్ అండ్ కూర్చొని పని చేయడం కంటే అటు ఇటు ఫిజికల్ యాక్టివిటీ డే టు డే లైఫ్లో ఇన్కార్పొరేట్ చేయాలి. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఊబకాయం నుంచి బయటపడతామని వైద్యులు చెబుతున్నారు. లేదంటే అధిక బరువుతో కొత్త రోగాల పాలు కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.